హిట్టా ఫట్టా ఆపరేషన్ వాలంటైన్ కోసం వరుణ్ కష్టం ఫలించిందా? పెదనాన్న చిరు, అన్న చరణ్ అన్ని మాస్ కమర్షియల్ ఎంటర్టైన్స్ చేస్తుంటే వరుణ్ మాత్రం ఆ లెక్క తనకు సెట్ కాదన్నట్టు వెరైటీ ఫార్ములాను ఫాలో అవుతున్నారు. సినిమాకి సంబంధం లేకుండా తన కెరీర్లో దూసుకుపోతున్నారు. ఇప్పుడు ఆపరేషన్ వాలంటైన్తో మన ముందుకు వస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఇక ఈ సినిమా కథ ఏంటంటే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ దేవ్ అలియాస్ వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. ఆయన ఫ్లై చేస్తున్నప్పుడు రుద్ర అనే పేరు వాడుతుంటారు. ఒక సైనికుడిగా కంటే సేవియర్గా ఉంటాడు అర్జున్. తన కళ్ళ ముందు తోటి సైనికుడికి ఏదైనా జరిగితే తన ప్రాణం అడ్డుపెట్టి మరీ కాపాడుతాడు. దీనివల్ల చాలాసార్లు చావు అంచుల వరకు వెళ్ళి బయటపడతాడు. రాడర్ కమాండర్ అహ్నా గిల్ అలియాస్ మనోజ్ చిల్లర్ ఆదేశాలతో తన ఫైటర్ను డ్రైవ్ చేస్తుంటాడు. అయితే ఒకసారి ప్రాజెక్టు వర్జలో భాగంగా భూమి నుంచి 20 మీటర్ల ఎత్తులో తన ఎయిర్ క్రాఫ్ట్ను నడిపించి శత్రు రాడర్లకు చిక్కకుండా అటాక్ ప్లాన్ చేయొచ్చు అనేది టెస్ట్ చేస్తాడు. చావు దగ్గరకు వెళ్ళొస్తాడు. కానీ టెస్ట్లో తన స్నేహితుడు మరో వింగ్ కమాండర్ కబీర్ అలియాస్ నవదీవ్ ప్రాణాలు కోల్పోతాడు. దీంతో ప్రాజెక్టు వర్జని ఎయిర్ ఫోర్స్ అధికారులు బ్యాన్ చేస్తారు. ఈ క్రమంలో ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన ఒక మిషన్ పూర్తి చేసి వస్తుండగా ఫిబ్రవరి 14, 2019లో కాశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రవాదుల దాడి ఘటన చూస్తాడు అర్జున్. అప్పటికి గాల్లో ఉన్న అర్జున్ మళ్ళీ అటాక్ చేయాలనుకుంటాడు. కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అభ్యంతరం చెప్పడంతో వెనుతిరిగాడు. ఆ తర్వాత పుల్వామా ఘటనలో అమరులైన 40 మంది జవాన్ల ప్రాణ త్యాగానికి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటుంది ఇండియన్ గవర్నమెంట్. అందుకే బాలకోట్ ఎయిర్ స్ట్రైక్స్కు ఆదేశిస్తుంది. దీని బాధ్యతలను తీసుకున్న కమాండర్ అర్జున్ దీనికోసం పాకిస్తాన్ కళ్ళు కప్పి ఆ దేశ బార్డర్ క్రాస్ చేసి ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేస్తాడు. అయితే ఇది ఎగ్జాక్ట్గా ఎలా చేస్తాడు అనేది మెయిన్ స్టోరీ. సినిమా బిగినింగ్ నుంచే సుత్తి లేకుండా సూటిగా కథలోకి వెళ్ళాడు దర్శకుడు శక్తి ప్రతాప్. ఆపరేషన్ వాలంటైన్ కోసం తన రీసెర్చ్ చేసిందంతా తెరపై బాగానే చూపించాడు. ఇక సినిమాలో పుల్వామా అటాక్ సీన్స్ ఆసక్తికరంగా ఉంది. అక్కడ నుంచి కథ మరింత వేగంగా ముందుకెళ్తుంది. అయితే ఎంతసేపు పాకిస్తాన్ మన మీద చేసిన అటాక్స్ మాత్రమే చూపించారు, కానీ ప్రాణాలు కోల్పోయిన జవాన్ల తాలూకు కుటుంబాల ఎమోషన్ కూడా చూపించి ఉంటే ఇంకాస్త బాగుండేది. ఫస్ట్ హాఫ్ కాస్త స్లో అనిపించిన సెకండ్ హాఫ్ మాత్రం బాగుంది. ముఖ్యంగా ఎయిర్ స్ట్రైక్ సీన్స్ విజువల్గా అదిరిపోయాయి. మన వాళ్ళు పాకిస్తాన్ బార్డర్ క్రాస్ చేసి వాళ్ళ మీద అటాక్ చేస్తున్న సమయంలో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. క్లైమాక్స్లో వచ్చే వందే మాత్రం ఆర్ఆర్ అంతర్లో గూస్ బంప్స్ పుట్టిస్తుంది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే వరుణ్ తేజ్ ఈ క్యారెక్టర్ కోసం చాలా మేకోవర్ అయ్యారు. పర్ఫెక్ట్ ఎయిర్ ఫోర్స్ కమాండర్గా అనిపిస్తాడు. రాడర్ వింగ్ కమాండర్గా మనోజ్ చిల్లర్ కూడా బాగా నటించింది. మరో ముఖ్యమైన పాత్రల్లో రుహాని శర్మ ఆకట్టుకుంది. సంపత్ రాజ్, అలీ రిజా, నవదీప్ అందరూ తమ క్యారెక్టర్ మేరకు నటించారు. ఇక వీరిద్దరికి తోడు మిక్కీ జే మేయర్ బీజిఎం అదిరిపోయింది. చాలా సీన్స్ను ఆయన బీజిఎం ఓ రేంజ్లో ఎలివేట్ చేసింది. రిమైనింగ్ క్రాఫ్ట్స్ కూడా బాగా పనిచేశాయి. ఒక్క మాటలో ఈ సినిమా గురించి చెప్పాలంటే ఆపరేషన్ వాలంటైన్ ఓ దేశభక్తి సినిమా.